హలో హాయ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈ ఇయర్ ఎన్ని చామంతి మొక్కలు ఊడ్చాను, ఏ కలర్స్ ఊడ్చాను, ఏంటి అసలు ఎంత చక్కగా పువ్వులు కనిపిస్తాయంటే దీని వెనకతలు ఎంత శ్రమ పడాలి ఏంటి అనేది ఈ చిన్న బ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు పూలు కట్ చేస్తున్నది మాత్రం ఇది లాస్ట్ ఇయర్దండి. ఎన్ని పూలు పూసాయంటే చాలా అసలు ధనుర్మాసంలో రోజు గుడికి ఎన్ని పట్టుకెళ్ళినా ఉండేవి. చాలా బాగా పూసాయి లాస్ట్ ఇయర్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇయర్ చూపిస్తున్నాను చూడండి. ఒక చామంతి మొక్కలు ఓడాలంటే ఎంత ఉంటుందో కష్టం దాని వెనకతల. ఇంకా ఏదో నేను చేసుకుంటాను అంటే మా పిల్లలు ఉన్నారే, వాళ్ళు ఇంకా అందులో చేయి పెట్టకుండా ఉండరు. పాప అయితే చెప్తే వింటుంది, వీడైతే అసలు వినడు. ఇంకా నాతో పాటు ఉన్నాడు సాయంత్రం దాకా. ఇంకా సరే మొక్కలకి గత్తం తెప్పించాను బయట నుంచి, మట్టి గత్తం అన్నీ కలిపి మిక్స్ చేసాము. మిక్స్ చేసి ఇంకా కాసేపు అలా ఎండలో ఉంచేసామండి. అందులో ఉన్నవి ఏమైనా చీమలు గట్టు ఉంటే పోతాయని చెప్పేసి చీమల గుండ గట్ట వేసాను. ఎందుకంటే అది ఎక్కువ పువ్వులు పూయడానికి మనం అంతా ఇప్పుడే ఆ గత్తం అన్నీ కలుపుకోవాలి అని చెప్పేసి ఉంచాను. అన్నీ కాసేపు ఆరబెట్టాను మొత్తం అంతా మట్టి. ఇంకా అంట్లు ఉంటాయి కదా, అంట్లన్నీ సపరేట్ చేశాను అన్నీ. ఇంకా ఇన్ని డబ్బాలంటే ఎక్కువ ఉడిచాను ఈ ఇయర్. ఎన్ని పూలు పోస్తాయో చూడాలి. ఇంకా పువ్వులు పోసేటప్పుడు ఆ వీడియో పెడతాను కంపల్సరీగాన. ఇంకా అన్ని ప్రతిదీ కూడా మందార చెట్లు అవన్నీ తీసాను, మొత్తం అందరికి పనిచేశాను. ఇంకెన్ని మొక్కలు ఉడిచినా సరే ప్లేస్ సరిపోదు కదా అని చెప్పి అవసరమైనవి మంచి ఎల్లో కలర్స్ ఎక్కువ ఉడిచాను. వైట్, నెక్స్ట్ గోల్డ్ కలరు, కుంకుమ కలరు, నెక్స్ట్ ఇంకో కలర్ ఉంది. అవన్నీ ఉడిచాను. ఎలా పోస్తాయండి చూడాలి. ఇవి లాస్ట్ ఇయర్ అండి ఫస్ట్ పూసినవి. మా ఊరు గ్రామ దేవత పట్టుకెళ్ళాం దండలు కట్టేసి. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. బాయ్.